జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. 2024 జూలై 11న భారత అత్యున్నత న్యాయస్థానం రహీం అలీ అనే వ్యక్తిని భారత పౌరుడిగా ధృవీకరిస్తూ తీర్పునిచ్చింది. అతడు బంగ్లాదేశ్ నుండి వచ్చిన వాడైనప్పటికీ సాక్ష్యాధారాలు అతడికి అనుకూలంగా ఉండడం, విధానపరమైన లోపాల కారణంగా రహీం అలీని భారత పౌరుడిగా గుర్తించాల్సి వచ్చిందని తెలియజేసింది. ఫారినర్స్ ట్రిబ్యునల్ ఆర్డర్ను, గౌహతి హైకోర్టు ఉత్తర్వును పక్కన పెట్టి అప్పీలుదారైన రహీం అలీని భారత పౌరుడిగా జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ అమానుల్లాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ప్రకటించింది. అతన్ని విదేశీయుడిగా గుర్తించిన సాంకేతిక అంశాలు అతనికి అనుకూలంగా ఉండడంతో కోర్టు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. 2004లో అస్సాంలోని నల్బారీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రహీం అలీ ఈ దేశానికి చెందిన వ్యక్తి కాదంటూ అతడిపై కేసు నమోదు చేశారు. అలీ బంగ్లాదేశ్ నుండి అక్రమంగా భారత్లోకి చొరబడ్డాడని అనుమానం వ్యక్తం చేశారు. అది కూడా అతడు 1971 మార్చి 25 తర్వాత భారత్లోకి ప్రవేశించాడు. సబ్ ఇన్స్పెక్టర్ బిపిన్ దత్తా ఈ విషయంపై ప్రాథమిక విచారణకు నాయకత్వం వహించారు. విచారణలో అలీ విదేశీయుడని ధృవీకరించడానికి ఎలాంటి ఆధారాలు అందించలేకపోయారు. అయితే రహీం అలీ మాత్రం తాను భారతదేశ పౌరుడిని అంటూ వాదించాడు. అతడి దగ్గర ఉన్న ఓటర్ ఐడి, తన తల్లిదండ్రుల నివాస ధృవీకరణ పత్రాలను అందజేశాడు. పోలీసులు మాత్రం అక్రమ వలసదారుల చట్టం 1982 కింద కేసు నమోదు చేసి విచారణ కొనసాగించారు. అతను భారతీయ జాతీయుడు కాదని నిరూపించడానికి పోలీసులు సరైన డాక్యుమెంటేషన్ను అందించలేకపోయారు. 2005లో సర్బానంద్ సోనోవాల్ కేసులో అక్రమ వలసదారుల చట్టం రాజ్యాంగ విరుద్ధమని భారత సుప్రీంకోర్టు ప్రకటించింది. ఆ చట్టం ప్రకారం అలీపై కేసు నమోదు చేయడంతో అతని కేసుకు సంబంధించి విదేశీయుల ట్రిబ్యునల్ ఆర్డర్ 1964 ప్రకారం సుదీర్ఘ న్యాయ పోరాటానికి దారితీసింది. 2012 మార్చి 19న ఫారినర్స్ ట్రిబ్యునల్ రహీం అలీని విదేశీయుడిగా ప్రకటించింది. అలీ భారతీయ పౌరుడే అని చెప్పడానికి తగిన సాక్ష్యాలను అందించడంలో విఫలమయ్యాడనే కారణంతో ట్రిబ్యునల్ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా పలు సమయాల్లో అలీ ట్రిబ్యునల్ ముందు హాజరు కాలేకపోయాడు. తీవ్రమైన అనారోగ్యం కారణంగా తాను ట్రిబ్యునల్ ముందు హాజరు కాలేకపోయానని చెబుతూ అందుకు సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్లను కూడా అలీ అందించాడు. ట్రిబ్యునల్ మాత్రం సరైన సాక్ష్యాలు లేకపోవడం వల్లనే విదేశీయుడిగా ప్రకటిస్తున్నామని తెలిపింది. ట్రిబ్యునల్ నిర్ణయాన్ని అలీ గౌహతి హైకోర్టులో సవాల్ చేశాడు. 2015 నవంబర్ 23న హైకోర్టు ట్రిబ్యునల్ నిర్ణయాన్ని సమర్థించింది. అతని రిట్ పిటిషన్ను కొట్టేసింది. అంతేకాకుండా అలీ తన ధృవీకరణ పత్రాలు అంటూ సమర్పించిన వాటిలో స్పెల్లింగ్ మిస్టేక్స్, తేదీలో తేడాలు వంటివి ఉన్నాయని హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. దీంతో గౌహతి హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అలీ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 2017 జూలై 28న అలీ సమర్పించిన పత్రాలను మరోసారి పరిశీలించాలని ఫారినర్స్ ట్రిబ్యునల్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. కొత్తగా నివేదికను ఇవ్వాలని కోరింది. అయితే అలీని విదేశీ పౌరుడిగా ప్రకటిస్తూ 2017 నవంబర్ 16న ట్రిబ్యునల్ మరోసారి తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఆ తర్వాత అలీ భారత సుప్రీంకోర్టులో తుది అప్పీలును దాఖలు చేశాడు. 1965, 1970 నాటి ఓటరు జాబితాతో సహా పలు పత్రాలను అలీ అందించారని సుప్రీంకోర్టు తెలియజేసింది. అంతేకాకుండా గ్రామ అధికారుల నుండి పలు ధృవీకరణ పత్రాలు కూడా అందించాడు. దీంతో సుప్రీంకోర్టు ట్రిబ్యునల్ తీర్పును పరిగణించలేదు. అలీ అందించిన పత్రాలలో స్పెల్లింగ్లు, తేదీలలో తేడాలు సహా చిన్న చిన్న వ్యత్యాసాలు ఉన్నాయని సుప్రీంకోర్టు కూడా ఒప్పుకుంది. అయితే అలీ భారతీయ పౌరుడు కాదని చెప్పడానికి ఈ చిన్న తప్పులు సరిపోవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అధికారిక పత్రాలలో ఇటువంటి వ్యత్యాసాలు సాధారణమేనని పేర్కొంది. ప్రాథమిక దర్యాప్తు, ట్రిబ్యునల్ విచారణ రెండింటిలోనూ అనేక విధానపరమైన లోపాలు ఉన్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సరైన నోటీసులు ఇవ్వలేదని, తన వాదనల్ని సమర్థించుకునే అవకాశం అలీకి లేకపోవడం కూడా ఈ సుదీర్ఘ విచారణలో జరిగిందని ధర్మాసనం పేర్కొంది. రహీం అలీ కేసులో భారత సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం అందుబాటులో ఉన్న సాక్ష్యాల సమగ్ర మూల్యాంకనం మాత్రమే కాకుండా విధానపరమైన సాంకేతికతలు, వ్యత్యాసాలపై కూడా ఆధారపడి ఉంది. దిగువ కోర్టులు, ఫారినర్స్ ట్రిబ్యునల్ అలీకి విధానపరమైన న్యాయాన్ని అందించలేదని కోర్టు అభిప్రాయపడింది. అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం విధానపరమైన లోపాలను ఎత్తి చూపినప్పటికీ ఈ నిర్ణయం ఇప్పటికీ సాక్ష్యాధారాల సమగ్ర విశ్లేషణపై కాకుండా సాంకేతికతపై ఆధారపడి ఉంది. భారత్లో అతని కుటుంబం దీర్ఘకాల ఉనికిని సూచించే ఓటరు జాబితాలు, ధ్రువపత్రాలు అన్నీ ఉన్నాయి.
కానీ వాటి ప్రామాణికత కోసం సంబంధించిన ఏజెన్సీలు లోతుగా పరిశీలించలేదని సుప్రీంకోర్టు తెలియజేసింది. హైకోర్టులో విచారణ సందర్భంగా 2012 ఏప్రిల్ 24న నల్బరీలోని స్వాహిద్ ముకుందా కాకతీ సివిల్ హాస్పిటల్ నుండి అలీ సమర్పించిన మెడికల్ సర్టిఫికేట్ నకిలీ అని తేలింది. నకిలీ మెడికల్ సర్టిఫికేట్తో అప్పీలుదారు మోసం చేయాలని చూశాడని హైకోర్టు పేర్కొంది. అయితే హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టి అలీని భారత పౌరుడిగా ప్రకటించింది సుప్రీంకోర్టు. భారతదేశంలోని ప్రతి పౌరుడికి న్యాయం జరగాలి. గతంలో తప్పులు జరిగితే అధికారులు న్యాయ వ్యవస్థ ద్వారా వాటిని సరిదిద్దడం అత్యవసరం. బంగ్లాదేశీయుల అక్రమ చొరబాట్ల కారణంగా అస్సాం ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. అక్రమంగా భారత్లోకి చొరబడిన వ్యక్తులను వారి దేశానికి తిరిగి పంపించేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.